వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విజయవాడ గవర్నర్పేటలో ఆర్టీసీ స్థలాన్ని లూలు కంపెనీకి కేటాయించడం పట్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈరోజు పాత బస్టాండ్ వద్ద ఆర్టీసీ స్థలాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేశాం. మనతో పాటు సిపిఎం నేత బాబురావు ఒకసారి మాట్లాడారు. సార్, ఎట్లా చూస్తారు సార్? ఇప్పటికే జీవో కూడా విడుదల చేశారు. ప్రభుత్వం ఎక్కడ వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. మీరేమో నిరసనలు చేస్తున్నారు. వెనక్కి తగ్గకపోతే వెనక్కి తగ్గేట్టుగా ఎట్లా చేయాలో రాష్ట్ర ప్రజలకి తెలుసు, విజయవాడ ప్రజలకి తెలుసు. గతంలో ఇదే రకంగా పీడబ్ల్యూ గ్రౌండ్ని ఒక విదేశీ బహుళజాతి కంపెనీకి కట్టబెట్టాలని చూస్తే విజయవాడ నగర ప్రజలు, రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టారు. మీ సొంత సొమ్మ ఇది రాసిచ్చేయటానికి ఎవరిచ్చారు అధికారం? విజయవాడలో ఇప్పటికే ఆర్టీసీ ఒక పెద్ద సంస్థ. కాలువొడ్డున పేదోళ్ళు ఉండటానికి వీల్లేదని జీవోలు ఇచ్చారు, ఇల్లు పీకేశారు. కాలువొడ్డున లూలు మాల్ కట్టచ్చా? దేశంలో ఎక్కడైనా లూలు కానీ ఇతర మాల్స్కి కానీ వ్యాపారం చేసుకోవటానికి ఒక్క గజం స్థలం ఏ గవర్నమెంట్ అయినా ఇచ్చిందా? కేరళలో లేనిది, తెలంగాణలో లేనిది, ఉత్తరప్రదేశ్లో లేనిది, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే లూలుకి 2 చోట్ల 17 ఎకరాలకు పైగా స్థలం ఇవ్వటంలో ఉన్నటువంటి మతలబ్ ఏంటని అడుగుతున్నాం. కూటమి ప్రభుత్వానికి లూలు కంపెనీకి ఉన్న సంబంధం ఏంటని అడుగుతున్నాం. ఈ లోపాయికారి సంబంధం, ఇది ఒక పెద్ద భారీ కుంభకోణం. 156 కోట్లు పెట్టుబడి పెడతారంట, 500 కోట్ల రూపాయలు స్థలం ఇస్తారంట. జీవో 137ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ఈ రోజున ఇక్కడ ధర్నా చేపట్టాం. మనందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి ఆస్తుల్ని, పబ్లిక్ ఆస్తుల్ని, సామాజిక ఆస్తుల్ని, ప్రైవేట్ ఆస్తుల్ని అన్నిటినీ కూడా కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయడానికి పూనుకున్నారు అభివృద్ధి పేరుతో అని. దాంట్లో భాగంగానే ఈ రోజున ఈ పాత బస్టాండ్ స్థలాన్ని 4 ఎకరాల 17 సెంట్ల స్థలాన్ని లూలు మాల్ కట్టడానికి, అంటే ఒక ప్రైవేటు వ్యాపార సంస్థ తన వ్యాపారాన్ని చేసుకునే దానికోసం మేము కట్టబెడతామని చెప్పి జీవో నెంబర్ 137ని విడుదల చేశారు. ఇది ఏ సామాజిక ప్రయోజనం కోసం ఈ జీవోని విడుదల చేశారు అని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. లూలు మాల్ ఏ విధమైనటువంటి అభివృద్ధిని విజయవాడ ప్రజలకు అందిస్తుందని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాం. మీకు వాళ్ళకి మధ్య ఉన్నటువంటి లాలూచి ఏమిటని కూడా మేము అడుగుతూ ఉన్నాం. ప్రజల ఆస్తుల్ని, సామాజిక ఆస్తుల్ని, సంపదని కాపాడమని మీకు అధికారం ఇచ్చారు తప్పితే మీరు మీ సొంత ఆస్తుల్లాగా, మీ తాతగాడి ముళ్ళులాగా వ్యవహరిస్తే సరైనది కాదు అని కూడా మేము హెచ్చరించదలుచుకున్నాం. మీరు ధర్మకర్తల్లాగా ఉండాలి తప్పితే ప్రజా సంపదని, సామాజిక సంపదని విచ్ఛిన్నం చేస్తూ కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయటం అనేటువంటిది మీ ఆస్తుల్ని పెంచుకోవచ్చేమో తప్పితే, కానీ అది సామాజికంగా అది ఏ విధంగా హాని చేస్తుందనే విషయాన్ని మీరు గుర్తించండి. మేము ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకి ఒకటి హెచ్చరించదలిచాం. మీ చుట్టూతా ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఇంద్రులు, చంద్రులు అని పొగడొచ్చు, అభివృద్ధికే మీరే పేరు అని చెప్పొచ్చు. కానీ మీరు ఈ రాష్ట్రాన్ని వినాశనం వైపు తీసుకువెళ్తా ఉన్నారనేది కూడా మీరు గమనించండి. అనేక సందర్భాల్లో ప్రజల ఆస్తుల్ని మీరు ఇష్టారాజ్యం దౌర్జన్యంగా భూసేకరణ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆస్తుల్ని మీ ఇష్టారాజ్యం వచ్చినట్లు ఎక్కడా చర్చ లేకుండా, ఏమీ లేకుండా ఏంటంటే ప్రైవేట్ సంస్థలు కట్టబెడతా ఉన్నారు. సుప్రీంకోర్టులు, హైకోర్టులు అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి తీర్పులు చెప్పినాయి. సామాజిక సంపదని మీరు డీల్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి అనేటువంటిది ఏ ఒక్క తీర్పునైనా మీరు పాటిస్తున్నారా? ఏ ఒక్క డైరెక్షన్ అన్నా మీరు పాటిస్తున్నారా? ఇది మీ సొంత ఆస్తుల్లాగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేటువంటిది కూడా మేము అడగదలుచుకున్నాం. ఇక్కడ లూలు సంస్థ మీరు కేటాయించిన లూలు సంస్థ ఇక్కడ దీన్ని స్వాధీనం చేసుకుంటానికి కానీ, ఇక్కడ వ్యాపారం చేయడానికి కానీ విజయవాడ ప్రజలు ఒప్పుకోరని, అది సామాజిక సంపదని, సామాజిక వనరులను ప్రైవేట్ సంస్థలు కట్టబెట్టడమే కాకుండా విజయవాడకు వచ్చేటువంటి పర్యావరణ నష్టాన్ని కూడా మీరు అంచనా వేయాల్సినటువంటి జ్ఞానం మీకు లేదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈ సెంటర్ ఎంత కాలుష్యాన్ని వెదజల్లుతూ ఉన్నది, ఇక్కడ ఒక పెద్ద మాల్ వస్తే మరింత కాలుష్యాన్ని, ట్రాఫిక్ కంజెన్షన్ ఎంత వస్తుంది అనేటువంటిది ఏమాత్రం జ్ఞానం లేకుండా మీరు ఇక్కడ ఇటువంటి వాటికి ఎందుకు అనుమతిస్తున్నారని చెప్పి, అందుకని మేము ప్రజా సంపదని, సామాజిక సంపదని కాపాడటం కోసం ఏర్పడినటువంటి ఈ పౌర సంఘాల యొక్క సమన్వయ కమిటీ ఈ ధర్నా చేస్తూ ఉన్నది. ఈ ఉద్యమం జీవో నెంబర్ 137 ఉపసంహరించుకునేంత వరకు కొనసాగుతుందని, ఎప్పటికైనా ఈ ప్రభుత్వం విజ్ఞత ప్రదర్శించాలి, నిజమైనటువంటి అభివృద్ధి తీసుకెళ్లాలి తప్పితే సామాజిక సంపద దోచిపెట్టొద్దు కార్పొరేట్ శక్తులకని మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, సంపద సృష్టికి, ఉద్యోగాల సృష్టికి మేము వ్యతిరేకం కాదు. సంపద సృష్టి అనేటువంటిది సమాజానికి ఉపయోగపడాలి తప్పితే ప్రైవేట్ వ్యక్తులకి, కార్పొరేట్ శక్తులకి కాదు. ఉద్యోగాలు వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు మీరు. నేను మొన్న కరేడు వెళ్ళి వచ్చాను. 8500 ఎకరాల భూమిని వాళ్ళు ఏంటంటే బలవంతంగా సేకరించి ఒక ప్రైవేట్ సంస్థకి, ఒక కంపెనీకి కట్టబెడతా ఉన్నారు. వాళ్ళు 46,000 కోట్ల రూపాయలు నా కంపెనీకి 46,000 కోట్ల రూపాయలని సబ్సిడీగా ఇస్తూ ఉన్నారు.
అదేవిధంగా విజయవాడలో వాడేటువంటి నీటి కంటే సగం కంటే ప్రతిరోజు అక్కడ ఇస్తూ ఉన్నారు. అది వాళ్ళు చెప్పిన లెక్క ఏంటంటే ఎన్ని ఉద్యోగాలు సృష్టిస్తుందంటే 13,000 ఉద్యోగాలు సృష్టిస్తున్నాం. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు 16,000 మంది ఉన్నారు. ఆ 8,500 ఎకరాల మీద ఎంతమంది ప్రజలు బతుకుతున్నారు? ఇప్పుడు మీరు సృష్టించే ఉద్యోగాలకి, మీరు వాళ్ళకి ఇచ్చేటువంటి వనరులకి, వాళ్ళకి దోచిపెట్టేదానికి కంపేర్ చేసినప్పుడు ఆ ఉద్యోగాలు బహుశా లాలు మాలు పెట్టినందువల్ల వేల ఉద్యోగాలు వస్తాయనుకుంటే ఆయన భ్రమలో ఉంటే ఆ మంత్రి చెప్పినటువంటి మంత్రి గారు భ్రమలో నుంచి బయటికి రావాలని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను. 4 ఎకరాల 15 సెంట్ల స్థలాన్ని లూలు మాల్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం చాలా దురదృష్టకరం. ఇది చాలా అపసవ్యమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే ఇంతకుముందు గౌరవనీయులు పెద్దలు శుంకర రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టుగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్థానిక సంస్థలు, నగరపాలక సంస్థ కానీ, మున్సిపాలిటీ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలని ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు సంస్థలకి ఇవ్వకూడదు అనేటటువంటి నిర్ణయం చేయటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సుప్రీంకోర్టు ఆ ఆదేశాలని పంపించినటువంటి సందర్భం ఉందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ 2012 ఉంది. జీవో నెంబర్ 571 స్పష్టంగా నగరాలలో ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వకూడదు అని చెప్పి దాంట్లో కూడా ఉన్నది. ఒకవేళ ఏ కారణాల వలనైనా ఇవ్వక తప్పకపోయేటట్టయితే ఆ స్థలం యొక్క మార్కెట్ వాల్యూలో 10% తగ్గకుండా రాబట్టినప్పుడు మాత్రమే ఇవ్వవచ్చు అనేటటువంటిది అందులో చాలా స్పష్టంగా ఉంది. ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుకుంటా ఉండే ఈ స్థలం చదరపు గజం 1,00,000 రూపాయలు. పడమట్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో దీని యొక్క రేటు అంటే ఈ 4 ఎకరాల 15 సెంట్లు విలువ కనీసం 200 కోట్ల రూపాయలు రిజిస్ట్రార్ లెక్క ప్రకారంగా. కానీ బహిరంగ మార్కెట్లో అయితే 300 కోట్లు, 400 కోట్లు పైన ఉన్నటువంటి ఈ స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంతకుముందు ఉన్నటువంటి 10% అద్దె అనేది, మార్కెట్ విలువలో 10% అనేదాన్ని లులు గారి మీద ఎంతో ప్రేమతో 1%కి తగ్గించేసింది. అంటే అంతకు ముందున్నటువంటి ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ కానీ, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారంగా కానీ 200 కోట్ల రూపాయల విలువలో 20 కోట్ల రూపాయలు సంవత్సరానికి అద్దె చెల్లించాల్సిన దానిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2 కోట్లకు తగ్గించేసింది. పోనీ అట్టా కూడా చేశారా? కాదే. ఆయన మీద ఎంత ప్రేమ అంటే ఇక్కడ చదరపడుగు రూపాయిన్నరకి కట్టబెట్టిన పరిస్థితి జరిగింది. అంటే 2,80,000 రూపాయలకి ఇస్తారా? ఇక్కడ ఎంత దుర్మార్గం ఇది. రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టుగా దీని వెనకమాల ఉన్నటువంటి రహస్యం ఏమిటి చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. లూలు గారిది ఎక్కడ? కేరళ రాష్ట్రం. 2 ఉన్నాయి అక్కడ మాల్స్ ఆయనకి కేరళలో. కానీ భారతదేశంలో మొత్తంగా 13 ఉన్నాయి. ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం కూడా 1 ఎకరం స్థలం ఇవ్వలేదే. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో బీచ్ రోడ్ అమ్మట 13 ఎకరాలు, ఈ బెజవాడలో 4 ఎకరాలు 15 సెంట్లు ఇస్తానికి మీకు చేతులు ఎట్లా వచ్చినాయి అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారండి. దయచేసి ఒక్క మాట చెప్తున్నా, మా రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు నువ్వు ఒక ధర్మకర్త మాత్రమే ఈ ప్రజల సంపదకి, ప్రజల ఆస్తులకి. ఇది మీ హెరిటేజ్లో వెన్నా పాలు కాదు నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి పంచిపెడతానికి. నీ హెరిటేజ్లో షేర్లు కాదండి ఇది ప్రజలు సహించరు.
అక్కడ విశాఖపట్నంలో సిఆర్జెడ్ జోన్లో ఇస్తావా? మా పెద్దలు ఈఏఎస్ శర్మ గారు మన చీఫ్ సెక్రటరీకి రాశాడు, మీకు రాశారు, చదివారా? సిఆర్జెడ్ జోన్లో మీరు ఇచ్చింది చెల్లుతుందా? కొట్టేస్తారు. అంతేకాదు ఈ బెజవాడలో ఈ ఆర్టీసీ స్థలాన్ని మీరు ఇచ్చిన దాన్ని కూడా కొట్టేస్తాయి న్యాయస్థానాలని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ బెజవాడలో ఈ ఆర్టీసీ బస్టాండ్ స్థలంలో లూలు పెట్టడం అనేది జరిగే పని కాదు కాదు కాదు. లోగడ కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పిచ్చి నిర్ణయం 3 రాజధానులు అని చెప్పినప్పుడు ఆ రోజే చాలా స్పష్టంగా మొట్టమొదటిగా చెప్పా, ఇది చెల్లదు. కోర్టు తీర్పుల ప్రకారంగా కూడా రాజ్యాంగం ప్రకారం ఇది చెల్లదు అని చెప్పాం. అట్లాగే కోర్టు కూడా కొట్టేసింది. అట్లాగే ఈ లూలుకి ఇచ్చింది కూడా కొట్టేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. సంపద సృష్టి అని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నది పచ్చి అబద్ధం. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంపదని కార్పొరేట్లకి కట్టబెడతా ఉన్నారు. ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం పెడతామని, దీన్ని పరిరక్షిస్తామని చెప్తున్న కూటమి ప్రభుత్వం ఆర్టీసీని తెగనమ్ముతా ఉంది. అంతేకాదు దుబాయ్ నుండి 66,000 కోట్ల రూపాయల వ్యాపారం చేసే లూలు సంస్థకి విజయవాడలో కారు చౌకగా బస్టాండ్ స్థలం ఇవ్వటం అంటే విజయవాడలో ఉన్న చిన్న మధ్యతరగతి వ్యాపారుల్ని నాశనం చేయడం తప్ప ఇంకోటి కాదు. ఇది మీకు హక్కు లేదు. విజయవాడ మీద మీరు ఎక్కడో కూర్చుని ఈ నగరాన్ని నాశనం చేస్తామంటే, ఆంధ్రప్రదేశ్ నాశనం చేస్తామంటే జనం ఒప్పుకోరు. పేదవాళ్ళకి ఈ సంవత్సర కాలంలో 1 గజం స్థలం ఇవ్వాల, కానీ బడా కంపెనీలకు మాత్రం వేల లక్షల ఎకరాలని కట్టబెడతా ఉన్నారు. ఏ దేశంలో ఎక్కడా లూలు కంపెనీకి కానీ, ఏ షాపింగ్ మాల్కి కానీ ఏ గవర్నమెంట్ గజం స్థలం ఇవ్వాల? ఎక్కడా లేనిది ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు? ఇది ఒక పెద్ద భారీ కుంభకోణం. మీరు వాళ్ళతో కుమ్మక్కయ్యి ఇస్తామంటే విజయవాడ ప్రజలు, మీ వెనక ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కూడా అంగీకరించరు. అందుకే నగర ప్రజలందరూ ఏకమై విశాఖపట్నం స్థలమైనా, విజయవాడలో ఆర్టీసీ స్థలమైనా కాపాడుకోవటానికి ఉద్యమిస్తాం. లూలు కంపెనీని, ఈ ఆర్టీసీని తెగనమ్ముతామంటే అడ్డుకుంటాం, పోరాడతాం, ప్రతిఘటిస్తామని హెచ్చరిస్తున్నాం. 5 సంవత్సరాల పరిపాలనకి కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చారు. కానీ ఈ కూటమిలోని చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ స్థలాల్ని 99 సంవత్సరాలకి లూలు కంపెనీకి ఇవ్వటం అనేటటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి ప్రభుత్వ స్థలాల్ని కారు చౌకగా కట్టబట్టేటటువంటి విధానం సరైనటువంటిది కాదు. ఇప్పటికే లూలీ కంపెనీ అనేక దేశాల్లో ఫెయిల్ అయింది. ఆ సంస్థలు కూడా మూతపడ్డాయి. కారణం ఏంటంటే ఆన్లైన్ విధానం వచ్చిన తర్వాత షాపింగ్ మాల్స్ కూడా పడిపోయినాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ విజయవాడ నగరంలో నడిబొడ్డులో ఉన్నటువంటి ఆర్టీసీ స్థలాన్ని లూలు కంపెనీకి ఇవ్వటం ద్వారా ఈ ప్రాంతంలో వ్యాపారం చేసుకునేటటువంటి చిరు వ్యాపారుల్ని ఆర్థికంగా దెబ్బతీయటమే అవుతుంది. కాబట్టి రాష్ట్ర సంపదని పరిరక్షించేటటువంటి దానికోసం రాజకీయాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా అందరూ కలిసి ఆర్టీసీ స్థలాల్ని పరిరక్షించుకునేటటువంటి దానికోసం సాగేటటువంటి ఉద్యమంలో అందరూ కూడా కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ జీవో నెంబర్ 137ని తక్షణమే ఉపసంహరించుకోవాలా. ఆ రకంగా ఉపసంహరించుకోకపోతే ప్రభుత్వ రంగ సంస్థల స్థలాల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద ఉద్యమించడం జరుగుతుంది. ఆ ఉద్యమంలో ఈ ప్రభుత్వం వెనక తగ్గక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ జీవో 137ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.